హుస్నాబాద్ పట్టణంలో వితంతువులకు, వికలాంగులకు బాల వికాస్ ఆధ్వర్యంలో బాలక వితంతువులకు నిత్యావసర సరుకులతో కూడిన కిటును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బాల వికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్పర్సన్ ఐలిని అనిత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, బాల వికాస వాటర్ ఫెడరేషన్ మెంబర్ బంక చందు, వెన్నరాజు, మాడిశెట్టి శ్రీధర్, వంకర మల్లేశం పాల్గొని మాట్లాడుతూ వితంతువులకు మనోధైర్యాన్ని నింపుతూ సమాజ సేవలో ఎంతో తోడ్పడుతున్న బాల వికాస బాలకన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక జయపాలరెడ్డి సార్ ఉంటే ఆయన కూడా చనిపోయిన పెద్ద వయసు అయి ఆయన ఇంగ్లీషు రాజకీయాలు కూడా బాగా చేసిండు. తెలంగాణ రావడానికి కూడా ఆయన ప్రధానమైనటువంటి కారకుడు. స్టీఫెన్ హాకింగ్ కానీ మధ్యలో ఆయన తల్లిదండ్రుల అది ఏ కారణం కానీ ఆయన కూడా పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞుడు. తర్వాత బ్రెయిలీ అని కన్ను పోతే ఆయన మంచోడే ఉండే, చిన్న ప్రమాదాల కళ్ళు పోతే కళ్ళకు సంబంధించిన ఇబ్బంది అయితే ఎట్లా బ్రెయిలీ లిపి అనేది కనుగొన్నాడు. అంటే వికలాంగులు అనేంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. అక్కడికే జీవితం ఒడిచిపోలేదు. ఇంకా ప్రయత్నం చేస్తే కొంతమందికి బాగా ప్రయత్నం చేస్తే మంచి జీవితం ఉంటుంది. మనం బాలక్క మరి ఈ కార్యక్రమాల సోయి అంటే మన సమాజంలో మనకు ఒక ఆలోచన పెంపొందించడానికి, ఆలోచన కలిగించడానికి వాళ్ళని కూడా మన హక్కున చేర్చుకోవాలని ఒక ప్రోగ్రాం పెట్టింది. అదేవిధంగా చాలా విషయాలు మన ప్రశాంత అమ్మ చెప్పింది, జ్యోతమ్మ చెప్పింది, చాలామంది చెప్పారు వితంతువులు అని. మరి అదే ఇందిరాగాంధీకి ఆమె కూడా 14, 15, 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసింది. ఎన్నో దేవాలయాల కాడికి పోయింది, ఎన్నో చేసింది. ఆమె కూడా ఎంతో గౌరవించారు. భారత రాజ్యాంగం కూడా ఆమె గౌరవించింది. అంటే ఈ దేశంలో ఆస్తి ఉంటే, లేకపోతే బాగా ధనము, లేకపోతే పెద్ద చదువు, సామాజిక హోదా ఉంటే వాళ్ళకు విడోస్ అయినా కూడా వాళ్ళకు గుర్తింపు వస్తుంది. అంటే సోనియా గాంధీ మేడం ఇట్లా చూస్తే, రాజీవ్ గాంధీ లేకున్నా ఆమెను ఇవాళ చాలా గొప్పగా చూస్తారు. అదే మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన భావనో లేకపోతే మనోళ్ళు ఎవరైనా చనిపోయి మన ఇంట్లో ఉంటే వాళ్ళని మనం చిన్నగా చూస్తున్నాం. అట్లా చిన్నగా చూడొద్దు అనేటువంటి ఆలోచనతో మన బాలక్క ప్రోగ్రాం తీసుకున్నది. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత సక్సెస్ఫుల్గా సాగుతుందంటే మరి అక్కడ ఉన్న బాలక్క, ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ అని, వాళ్ళ పని తీరు అని, ఒక ఇంటికి ఒక గడపకెళ్తే సాయం చేసే చేతులు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అంటూనే ఉంటారు. ఆ సాయం చేయాలన్న గుణం ఉన్నది ఎవరికని వాళ్ళు కనిపెట్టి ఆ గడపకెళ్ళి వాళ్ళు మరి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నాయి, ఇట్లాంటి సహాయం చేయాలని అడిగి వాళ్లకు చేయూతనిచ్చి మరి ఇంత మంచిగా చక్కగా వాళ్లకు వితంతులకు కానీ, దివ్యాంగులకు కానీ, పుట్టినరోజు వేడుకలు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నిత్యావసర సరుకులు, మరి అదేవిధంగా వాళ్ళకు కప్పుకోవడానికి చలికాలం వస్తుందంటే కప్పుకోవడానికి కంబళ్ళు, చెద్దర్లు, మరి అదేవిధంగా బట్టలు పంపిణీ, ఈ విధంగా వాళ్ళకు తోచిన సహాయం. ఇంకా కోవిడ్ టైంలోనైతే ల్యాప్టాప్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, ఎందుకంటే అప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులు. ఆ విధంగా వాళ్ళు బాల వికాస తరఫున ఎంతోమందికి చేయూతనిస్తూ వందలాది వేలాది మంది ప్రజలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడం జరుగుతుంది.